మదనపల్లిలో గంజాయి గుట్టు రట్టు చేసిన పోలీసులు, నలుగురు ముఠా సభ్యులు అరెస్ట్. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును తాలూకా పోలీసులు రట్టు చేశారు. ఉల్లిపాయల లోడ్ కింద భారీ ఎత్తున గంజాయిని తరలిస్తున్న పాత కేసులో పరారీలో ఉన్న నలుగురు ముద్దాయిలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ₹1,00,000 విలువ చేసిన 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బిలి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బిలి ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి మదనపల్లి సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ పర్యవేక్షణలో మదనపల్లి తాలూకా సీఐ కె కళా వెంకటరమణ తమ సిబ్బందితో కలిసి శనివారం ఉదయం బసినకొండ పంచాయతీ పరిధిలోని కనుమలో గంగమ్మగుడి సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పుంగనూరు వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు దిగి అనుమానాస్పదంగా నల్లటి కవర్లతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న 2 పురుషులు, 2 మహిళలను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన 179 కేజీల గంజాయి స్మగ్లింగ్ కేసులో వీరంతా పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారిలో శ్రీ సత్యసాయి జిల్లా తనకలు మండలానికి చెందిన మల్లెల మహేష్, మల్లెల అమరావతితో పాటు పుంగనూరు పట్టణానికి చెందిన మల్లెల రాజమ్మ, మల్లెల చంటి ఉన్నారు. నిందితుల నుండి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రధానంగా గంజాయి విక్రయించిన మరో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాల మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు, ముఖ్యంగా యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న ముఠాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు ప్రయోగిస్తామని హెచ్చరించారు. జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. సమర్థవంతంగా పనిచేసి నిందితులను పట్టుకున్న మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.